చలో అందరికీ శనార్థులలో వాగ్బక్రీ టీ సమర్పించు మాస్మలన ముచ్చట్టు పాడుబై రాజ్నివాస్ ఇలాచి మరియు మై డాక్టర్ స్ప్రేలోకి స్వాగతం వచ్చేసిండు మీ నర్స్ కాక. ఇక అరుచుకుందాం రారు లయ్యాల్టి మోక 17 అని ఇప్పటికి 1770 సార్లు చెప్పినావు కిషన్ రెడ్డి సారు. మీరు 17 గెలిస్తే మేము వద్దన్నామా మీరు వద్దంటున్నారా? కానీ 17 గెలవాలంటే ఏం చేయాలి? జనం చేతులు ఉండాలి కదా గెలుపు. అదో గాలను అట్టూరి మొత్తం మీద జనం దగ్గర గట్టిగానే పోతున్నాం అంటున్నాడు. ఇక అందరం ఇంకోటి ఏం చెప్పుకొస్తున్నాడు, ఈ కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా ఒడిసిందే, వాళ్ళని జనం నమ్మరు అన్నాడు. ఇక మళ్ళీ మీదకి వెళ్ళి ఇంకేమంటుండు, కారు పార్టీ వాళ్ళతో తెలంగాణకు అక్కరే లేదు, తెలంగాణ జనానికి కారుతో సంబంధమే లేదు అంటుండు. ఇక ఏమున్నా కమలం పార్టీతోటే ఉంది, 17కు 17 కొట్టుకొస్తామని పరాకథగా చెప్తున్నాడు కిషన్ రెడ్డి సారు. ఏదున్నా పరిశాన్ లేదు సారు, మీరు గెలువుండ్రి కానీ జనం చేతులు ఉంది కదా గెలుపు, గది నమ్ముండ్రి ముదుగాల. లెక్కగా చెప్తున్నాం, పక్కాగా చెప్తున్నాం. తెలంగాణలో 17కు 17 సీట్లు గెలిచే ప్రయత్నం అయితే జోరుగానే చేస్తున్నాం. పక్కాగా 17 సీట్లు గెలుచుడే అని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి చెప్పుకొచ్చిండులా. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైతున్నది, కేసీఆర్ కుటుంబ పాలన తెలంగాణకు అవసరమే లేదు అని చెప్పి మస్తుగానే చెప్పుకొచ్చిండు. ముందుగాల ముచ్చటి నుండ్రి రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలి. 3 పార్టీలు ఉన్నాయి. ఒకటి టిఆర్ఎస్ పార్టీ. టిఆర్ఎస్ పార్టీ గతమైపోయింది, అది నిన్నటి పార్టీ. కేసీఆర్ కుటుంబం ఇక భవిష్యత్తు లేదు. కేసీఆర్ ఏ రకంగా అయితే 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దోచుకున్నాడో, నియంత్రితంగా వ్యవహరించాడో, అధికార దుర్వినియోగంగా వ్యవహరించాడో, ఒక టిఆర్ఎస్ బిఆర్ఎస్ మాఫియాను పెట్టి రాష్ట్రంలో ఏ రకంగా దోపిడీ చేశాడో మనం చూసాం. కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది ఇప్పుడు? 3 రాష్ట్రాలలో ఉంది. ఒకటి హిమాచల్ ప్రదేశ్, ఒకటి కర్ణాటక. దురదృష్టవశాత్తు చావు తప్పి కన్నులొట్టపోయినట్టు మన దగ్గర వచ్చింది. అది కూడా గ్యారంటీల పేరుతో ప్రజలను గారెడి చేసి మభ్యపెట్టి మోసం చేసి తెలంగాణ అధికారంలోకి వచ్చింది. అది విన్నారు కదా ఎట్లున్నదో. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఎందుకు ఓటేయాలనో చెప్పాలా అని కాగజ్ నగర్ లో ప్రశ్నించిండు గీ తీరుగా. 6 గ్యారంటీలతోని గారడి చేస్తున్నారని మస్తుగా మండిపడ్డాడులా. ఇక రైతు రుణమాఫీ సంగతి ఏంటిది, నిధులు ఎట్లా తెస్తారో చెప్పాలా. తెలంగాణలో కాంగ్రెస్ కు ఒక్క సీట్ వచ్చుడే మస్తుగా కష్టము అని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చిండు గీ తీరుగా. ఇక బీజేపీ గెలవాల్సిన అవసరం మస్తుగానే ఉన్నది. ఇక తప్పకుండా తెలంగాణలో 17 సీట్లకు 17 సీట్లు గెలుచుకుంటామని గీ తీరుగా చెప్పిండుల్లా. మరి ఇళ్ళకి సొంత పంచాయతీలు ఏముండే గాని పాపం జనాల కోసం పెట్టుకుంటారు అన్నట్టు జనాలకు కూడా బాగానే అర్థమవుతున్నది. ఇక జనాలు ఇష్టం సార్, మరి వాళ్ళు ఓలకెత్తారో వాళ్ళకే తెలుసు కదా. అబ్బాబ్బాబ్బా, జగన్ A1 స్టారే కాదు, అప్పుడులో తెచ్చుట్లోనే స్టార్ కాదు, షాకుల మీద షాకులు తీసుకున్నట్లు కూడా స్టారే అన్నట్టు. ఆయన కుర్చీలకు ఎక్కిన కాంచెలకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు షాకు మీద షాక్ ఇస్తూనే ఉన్నారా, ఇచ్చిండ్రు. అటెన్గా సీరు వచ్చిన జనసేన పార్టీ వాళ్ళు షాక్ ఇస్తూనే ఉన్నారా, ఇచ్చిండ్రు. అదివరకే ఉన్న కమలం పార్టీ వాళ్ళు షాక్ ఇస్తూనే ఉన్నారా, ఇచ్చిండ్రు. ఇక కాంగ్రెస్ వాళ్ళు చిన్న చితక ఇస్తూనే ఉన్నా, ఇక ఈ మధ్యలో వచ్చిన చెల్లె షర్మిల కూడా పెద్ద షాక్ ఇచ్చింది. ఈ షాకులే కాక కోడికత్తి షాక్ ఒకటి ఉండే కదా, ఆ షాక్ ఉండనే ఉండేనా. ఇక అవన్నీ కాదన్నట్టు ఇప్పుడు సొంత పార్టీ వాళ్ళే పెద్ద షాక్ ఇచ్చిర్రు. ఇక ఒక్కొక్క జిల్లాకి వెళ్ళి మన ఎక్కడోళ్ళు అక్కడ తెలుగుదేశంతో పడుతూనే ఉన్నారు కదా. ఇక జాలన్నట్టు ఒంగోలు నేతలు కూడా వరుస పెట్టిరు అన్నట్టు. పోతురట కదా, ఉండరట కదా, గాలిపంక పార్టీ కాలేనట కదా అనుకుంటా షాకుల మీద షాకులు ఇస్తూనే ఉన్నారు. ఈ షాకులు తట్టుకొని మన జగన్ కాక ఎట్లా నిలబడతాడో తెలియదు కానీ షాకుల మీద షాకులు వస్తూనే ఉన్నాయి. సొంత పార్టీ వాళ్ళే గాలిపంక పార్టీని ఇచ్చిపెట్టి పోతా ఉన్నారు. ఇప్పటికే ప్యాడ్ లెక్కలు పటకని ఇరగొచ్చి పెట్టిరు. ఇక మరి ఈ షాకులను తట్టుకొని మళ్ళీ రేపట్లో ఈయన అధికారంలోకి వచ్చేది ఎట్లనో, జనాలకి ఈ షాకులు ఎట్లా డైలాగులు కొట్టేది ఎట్లనో తెలియదు కానీ మొత్తం మీద అయితే షాకులతోటి షాకుల స్టార్ అయిపోయాడు మన జగనాల గారు. జగ్గులు షాకులు జోరుగానే తాకుతున్నట్టున్నాయి కదా, నువ్వు బాగానే షేక్ అవుతున్నావు వీళ్ళందరి షాకులతోటి. ప్రకాశం జిల్లాల సీఎం జగన్ కు షాక్ ఇచ్చిండ్రుల సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఇక నేతలందరూ కూడా. ఒంగోళ్ళ పేదలకు ఇండ్ల పట్టాల పంపిణీకి కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నాడు. అయితే ఈ కార్యక్రమానికి ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డితో పాటు ఇక దర్శి ఎమ్మెల్యే వేణుగోపాలు, మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు, టీటీడీ మెంబరు సిద్ధ సుధీరు, మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు, ఇంకా ఇంకొంతమంది నేతలు దూరంగా ఉన్నారు. ఇంకోరకు చూసుకుంటే పార్టీడే ఆలోచనల మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు ఉన్నట్టు తెలుస్తున్నదిలా. భవిష్యత్తు కార్యాచరణ మీద సన్నిహితులతోని గైన భేటీగా అనున్నారట. ఇంకా ఇంకొంతమంది కీలక నేతలు కూడా గాలిపంక పార్టీని ఇడిసబెడుతున్నట్లు సమాచారం అయితే జోరుగానే వినబడుతున్నది. మరి ఇడిసబెట్టకపోతే ఏం చేస్తారు చెప్పు? జనాల కాంచెలేమో వ్యతిరేకత గంతగానం ఉండే, ఈ జగ్గులేమో నేనే గెలుస్తా, నేనే వస్తా అని మళ్ళా పగటి కళలు బాగానే అంటున్నాడు ప్యాలెస్ లో వండుకొని. జగ్గులు నీ సక్కదనము ఇక కనబడుతున్నది, నీ పార్టీ అంతా లూటు పోతున్నట్టు. ఇక చూడుండ్రి.
అది చూసిరు కదా, ఓ పక్క అందరూ పార్టీ నిడిసబెట్టబట్టే జగనాలు చేసేటి ఏమో చేయనే బట్టే పార్టీ అంతా లూటిపోతున్నది, పంకరెక్కలని పటపట ఇరిగిపోతున్నాయి. జగనాలకైతే షాకుల మీద షాకులు గట్టిగానే ఇస్తున్నారు సొంత పార్టీ ఎమ్మెల్యేలు నేతలు. ఓ పక్క షర్మిల ఉన్నది కదా సొంత చెల్లె షర్మిల, ఇక గామె కూడా గట్టిగానే షాకిచ్చే. ఇక జగనాలు గద్దె దిగుడు ఖాయం అంటున్నారు ఏపీలంతా. నేను 3వ తేప వచ్చిన ముద్దుగా అమ్మవార్ల దగ్గరకు సమ్మక్క సారక్క జాతర అంటే నాకు చాలా ఇష్టం అని తమిళసాయి మేడం అనుకొచ్చింది. గవర్నర్ గారు 3వ తేప పోయిన అనుకో రాదురి, ఆసియా ఖండంలో 2వ కుంభమేళ 3 సార్లు వచ్చుడు, నేను ఎంత అదృష్టవంతురాలను అని చెప్పుకొచ్చింది. అటెనక సిరి కేంద్ర పెద్దలు కూడా వచ్చిరు. ఇక ఓలేనుకోలు పెద్దలు లైన్ కట్టిరు. ఇక జనజాతర మన జాతర ఈ జనం గురించి అయితే చెప్పక్కర్లేదు కదా. అబ్బబ్బబ్బబ్బా ఏం జనం గుడి చుట్టూరా, ఓ దిక్కు విఐపీలు, ఓ దిక్కు సామాన్య జనం. అబ్బబ్బబ్బా జాతర అంటే జాతర, మామూలు జాతర కాదనుకో రాదురి. జాతరమ్మ కూలి జనం జాతరో అమ్మలాల అన్నట్టే ఉన్నది సమ్మక్క సారక్కల కాడ. ఒక్కపారి జాతరను చూసొద్దాం రారి, 3 అయ్యేటికి సురువై. సమ్మక్క సారలమ్మ పేర్లతోని మేడారం మహాజాతర ప్రాంగణం మొత్తం మార్మోగుతున్నదల్లా. ఇక అమ్మవార్లకు పసుపు కుంకుమ నిలువెత్తు బంగారాలను భక్తులు జోరుగానే సమర్పిస్తున్నారు. ఇప్పటికే గద్దెల మీదికి సమ్మక్క సారలమ్మ చేరుకునుడితోటి అమ్మవార్లను దర్శించుకునేందుకు జనాలైతే బాగానే వస్తున్నారు. ఇక చూడుండ్రి ఎట్లున్నదో అక్కడ. అది చూసిరు కదా, ఇక భక్తులే కాదులా, రాష్ట్ర గవర్నర్ తమిళసై మేడము, కేంద్ర మంత్రి అర్జున్ ముండా కూడా సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు. గవర్నరు, కేంద్ర మంత్రి నిలువెత్తు బంగారం సమర్పించి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారల్లా. దేశ రాష్ట్ర జనాలు సుఖ సంతోషాలతోటి ఉండాలని సమ్మక్క సారలక్కని గోర్నాని తమిళసై మేడంకి తీరుగా చెప్పుకొచ్చింది. ఇది చాలా గొప్ప జాతర, లక్షల మంది జనాలు ధరలొచ్చి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ఇక ఇది 3వసారి నేను వచ్చుడు, గిట్ల 3వ త్యాప కూడా అమ్మవార్ల జాతరకు వచ్చుడు నా అదృష్టంగా భావిస్తున్నా అని గవర్నర్ తమిళసై మేడం మస్తుగానే చెప్పుకొచ్చింది. ఇక గామ మాటలలోనే ఇందాం పాండ్రి. నేను ప్రార్థిస్తున్నాను, సమ్మక్క సరళక ప్రార్థిస్తున్నాను. తెలంగాణ ప్రజలందరూ, గిరిజనుల ప్రజలందరూ, భారత ప్రజలందరూ సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. ఇక్కడ రావడం, మీ అందరూ కలవడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. I wish all our tribal sisters and brothers a very, very happy Medaram Jatra. This Jatra is a great event. Lakhs and lakhs of our brothers and sisters attend this program, and the blessings of the sisters Sammakka and Saralakka is really very great for all of us. Third time I am attending, very fortunate, and I think I am the only governor consecutively 3 years I am attending, and I am really fortunate for that, and I love the people of Telangana. అది చూసినారులో ఎట్లున్నదో కథ. మొత్తానికైతే జాతర జోరుగా అవుతున్నదిలా. ఈ నెల 21 నుంచి మేడారం జాతర జోరుగా షురు అయ్యింది. ఇక 4 వద్దుల దాకా వనదేవతల జాతర జరుగుతుంది అన్నట్టు. తిరిగి అమ్మవార్ల వనప్రవేశం తోటి జాతర అయిపోతుంది అన్నట్టు. అయ్యా నిజమేనా, గిలాస సింకుల్నే ఉండాలి, కానీ తెల్లారి తీసుకొని కడుక్కొని మళ్ళీ ఛాయ్ తాగేది ఉంటుంది. సైకిల్ బయటనే ఉండాలి, సైకిల్ వేసుకొని బయటికి పోంది పనికి వెళ్ళదు సామాన్యుడికి. మరి నీ ఫ్యాన్ తోటి ఎవరికి ఏం పనివా? ఊకే ఫ్యాన్ వేసుకొని పరాకతకి ఇంట్లో అంటావా? ఆయన ఇరిగిపోయిన ఫ్యాన్ మళ్ళీ పెట్టుకుంటావా? నీ చక్కదనం పాడైపోను. మళ్ళీ మీరికెళ్ళి మా గిరాసని మా సైకిల్ అంటున్నావు. నీ ఫ్యాన్ ఉన్నా లేకున్నా కాయ కష్టం చేసుకొని సైకిల్ కావాలి, ఇంత పొద్దుగా సేద తిరుగుతానికి ఛాయ్ కావాలి, మంచినీళ్ళు తాగుతానికి గిలాస కావాలి. గిలాసలు ఏంది నడవదు, సైకిల్ ఏంది నడవదు. నీ ఫ్యాన్ లేకపోయినా మాకు నడుస్తుంది. నీ ఫ్యాన్ రెక్కలు పటకు నిరుస్తామని జనసేన వాళ్ళు గట్టిగా ఇరగొట్టిరు అనుకో రాదురి, ఊకుంటారు. అయినా వస్తువుల మీద గుర్తుల మీద ఏం జోకులే మీ గాలిపంక పట్టోలే, గిసోటి జోకులు వేస్తే ఊకుంటారా జనసేన వాళ్ళు? జనం ఊకుంటారా మొదగాల? అందుకని ఇజ్జత్ తీస్తాడు, నీ రెక్కలు పరక్కు నిరగొట్టిరు. ఇప్పుడు చల్లగైందా కాక అని కూడా అంటారు మీదికెళ్ళి. ఇక చూసుకో నీ సక్కదనం. ఓ జగ్గులు, నీ సక్కదనం సావిట్లే పోను. నువ్వు ఇష్టం వచ్చినన్ని మాటలు మాట్లాడుకుంటే మేము ఉత్తగూకుంటాము. ఇక నీకెట్లా చేయాలనో మాకు బాగా తెలుసు. నువ్వు గద్దె దిగుడు ఖాయము, నీ ఫ్యాన్ రెక్కలు ఇరుసుడు ఖాయము అని చెప్పి మొత్తానికైతే గాయాల జగనాలు మాట్లాడిన వ్యాఖ్యలకు నిరసనగా ఫ్యాన్ రెక్కలు ఎక్కడికక్కడ ఇరిసిండ్రు అనుకో రాదురి. మొత్తం మీద జనసేనోళ్ళు వినూత నిరసననే చేపట్టిరు. ముందుగల చూడుండ్రి ఏం చేసిండ్రో. అది చూసిరు కదా, ఫ్యాన్ రెక్కలు పటపటపట ఇరిసిండ్రు. మరి జగనాలు మాటలు ఎట్లా మాట్లాడుతాడో ఎరకనే కదా ఇర్రవీకుంటా. గ్లాసు సింకులు ఉండాలా, ఇక సైకిల్ బయట ఉండాలా, ఫ్యాన్ ఒకటే ఇంట్లో ఉండాలా అని మస్తుగా మాట్లాడుకొచ్చింది కదా గాయాల. గదినికే గిదన్నట్టు. హౌ జగ్గులు, నీ సక్కదనం కాకపోతే నీ మాటలతోటి మళ్ళా గెలుతా అనుకుంటున్నావా ఎట్లా? నీ భ్రమ పాడైపోను అని జనాలు కూడా అనుకొస్తున్నారు. ఓ దిక్కు గ్లాసు సింకులు ఉంటే కడుక్కొని ఇంకో రోజు ఉపయోగించుకోవచ్చు, కానీ ఫ్యాన్ ఖరాబ్ అయితే పెట్టుకొని గాలి ఊపుకుంటావా? నీ కథనం పాడైపోను, గదంతా నడవదు, నువ్వు గద్దె దిగుడు ఖాయము అని చెప్పి గిట్ల ఫ్యాన్ రెక్కలు ఇరగొట్టి కింద పడేసి సీఎం జగ్గులకు గ్లాసు గుర్తు మీద చేసిన వ్యాఖ్యలకు నిరసన తెలిపిండ్రు. ఈ తీరుగా శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ శ్రీమతి వినూత కోట.
ఈసారి లోక్సభ ఎన్నికలలో ఆడోళ్ళదే ఉన్నది ఏడా ఇటు నిజామాబాదు అటు ఉమ్మడి కరీంనగర్ రోకు చూసుకుంటే ఇక అమలక్కల ఓట్లే ఎక్కువ ఉన్నాయి. అందున ఈ బీడీ కార్మికులు కూలినాలు చేసుకునే అమలక్కల ఓట్లే మొగోళ్ళ కంటే ఎక్కువ ఉన్నాయి అనుకో రాదురి. ఇక ఇప్పుడు నాయకులు ఏం చేస్తారు, అమలక్కలు లైన్లో పెట్టే పని చేస్తారు. అదే వాళ్ళకి ఎట్లా వాళ్ళు వేయాలి, వాళ్ళ ఓట్లు ఎట్లా పట్టాలి, వాళ్ళని ఎట్లు ఉబ్బియాలి, వాళ్ళకి ఏం ఆశ పెట్టాలి, వాళ్ళకి ఏం ప్రలోభ పెట్టాలి, అడగపోయిన వంగకి దండాలు ఎట్లా పెట్టాలి, అక్క నీకు ఇది ఇస్తాం, అక్క నువ్వు నా అక్కవి అని నువ్వు సొంత మనిషి అని ఓట్ల ముంగల్నే పోయి వంగొంగి దండాలు పెట్టి వాళ్ళని ఎట్లా బుట్టలేసుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తారు. అమలక్కలారా అసలు కథ మీ చేతుల్లోనే ఉంది. మీరు ఓట్లేసేప్పుడు వాళ్ళు వచ్చిరాని ముచ్చట్లు చెప్తారు, నోట్లు వంచుతారు, ప్రలోభ పెడతారు. మీరు ఆశపడకురి, చీరలకు చారలకు ఉరుకులాడకురి. ఎవరు మనకు మంచి చేస్తారో చూసుకోరు, ఎవరు మన బతుకులు మారుస్తారో లెక్క పెట్టుకోరి, వాళ్ళని చూసుకొని చేసుకోరు. కానీ అంతేగాని వీళ్ళని లెక్క పెట్టుకున్న మటుకు ఆగమవుతుంది. అందున మహిళా అభ్యర్థులను పెట్టాలని కూడా అన్ని పార్టీలు ఆలోచన చేస్తున్నాయట. ఏది ఉన్న అమలక్కల చేతిలో ఉన్నది ఈసారి లోక్సభ కథ. మొత్తం మీద అయితే అమలక్కలు జాగ్రత్తతోటి ఉండరు. ఎన్నికలు ఏమైనా మహిళా ఓటర్ల నిర్ణయమే కీలకమన్నట్టు గాళ్ళు ఎటు దిక్కు ఓటైతే గాళ్ళదే విజయము. ఇప్పుడు నిజామాబాద్ లోక్సభ సిగ్మెంట్లో కూడా గదే జరగబోతున్నదుల్లా. ఇక మొగోళ్ళ కంటే కూడా ఆడోళ్ళ ఓటర్లే ఎక్కువగా ఉండుతోని ఇక అదే విశేషం అయిపోయింది. ఇప్పుడు బీడీ కార్మికులు, మహిళా రైతులు అభ్యర్థుల గెలుపు ఓటముల మీద ప్రభావం చూపనున్నారన్నట్టు. నిజామాబాద్ జిల్లా పరిధిలో మొత్తం 14 లక్షల మంది ఓటర్లు ఉండగా ఇంట్లో 7.5 లక్షల మంది మహిళలే ఉన్నారట. 5 అసెంబ్లీ సిగ్మెంట్లలో కూడా ఇదే పరిస్థితి. ఇక జగిత్యాల కోరుట్లలో కూడా మహిళలదే మీది చెయ్యన్నట్టు. ఇక దీంతో రాజకీయ పార్టీలన్నీ ఇప్పుడు మహిళా ఓటర్లకు గాలమేసే పనులు పడ్డాయి. పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలా మహిళలు ఆకట్టుకునే విధంగా పథకాల మీదనే దృష్టి పెట్టిరు నేతలు. ఇక నేను చెప్పుడు కాదుల్లా మీరు ఇనుండి ఒక పరి. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ప్రధానంగా పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉన్నట్టుగా అధికారులు ప్రకటించారు. ఇక ప్రధానంగా ఆర్మూర్కు సంబంధించి మనం ఓటర్ల జాబితాను ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ అత్యధికంగా మహిళా ఓటర్లు ఉన్నారు. 1,12,612 మంది మహిళా ఓటర్లు ఉండగా కేవలం 98,000 మంది పురుష ఓటర్లు ఇక్కడ నమోదైనట్టుగా అధికారులు వెల్లడించారు. ఇకపోతే బోధనకు సంబంధించి కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక నిజామాబాద్ అర్బన్ సంబంధించి కూడా 1,54,000 మంది మహిళా ఓటర్లు ఉండగా ఇకపోతే రూరల్ సంబంధించి 1,35,000 మంది ఓటర్లు ఉన్నట్టుగా అధికారులు వెల్లడించారు. అది చూసిరు కదా గదన్నట్టు కథ. ఏదేమైనా ఇప్పుడు మొత్తానికైతే రాజకీయ నేతలందరూ కూడా మహిళల మీద దృష్టి పెట్టిండ్రు. ఎట్లా మేనిఫెస్టో తయారు చేయాలా, గాలని ఎట్లా ఆకట్టుకోవాలా, ఏంది కథ అని మీద కసరత్తు నడుస్తున్నదిలా. ఇక ఇప్పుడు జనాలకు కూడా బాగా అర్థమైంది ఎట్లా కావాలా, ఏంది కథ, ఎట్లా ఏం చేయాలనేది. ఇక ఇప్పుడు మీరు మేనిఫెస్టోలు పెట్టుడు కాదు, ఇలా డిమాండ్లు కూడా గట్నే ఉంటాయి జనాలయ్యి. ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయంటే ఎట్లుంటది ఎరికనే కదా తాయిలాల ముచ్చట. ఇక ఏదేమైనా కూడా మహిళా ఓటర్లు ఎక్కువ ఉండుతోని ఇక రాజకీయ నేతల దృష్టి మొత్తం గీల మీదనే ఉన్నది. ఇప్పుడు ఎట్లా ఆకట్టుకోవాలా అన్న దాని మీద. అయ్యా జగ్గారెడ్డి ఓ గాలిపంక పార్టీ ఎమ్మెల్యే, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అవంతి పార్టీ అనే స్కూల్ కట్టిస్తే దానికి నీ అయ్య పేరు పెడతావు. అవంతి పార్టీ ఆయన నీ అయ్య చుట్టావా, లేకపోతే నీ అయ్య చుట్టం బడే అది ఆ బడికి ఆ పేరు పెడతావు. నీ చక్కదనం మళ్ళీ నువ్వు అంబేద్కర్కి దండేస్తావని ఇక అక్కడ ఉన్న ఊరోళ్ళంతా వామ్మో ఈయన వేసినాక అంబేద్కర్ అపవిత్రం అయిపోయాడని పాలతోటి అడిగిరా విగ్రహాన్ని. అవో గంత మర్యాద ఉన్నది, గంత అవకాశం ఉన్నది, గంత హాలత్ ఉన్నది వీళ్ళకు. వీళ్ళ మర్యాద కాకపోతే ఇజ్జత్ ఉండాలి కదా. ఏమన్నా అంబేద్కరే మలినం అయిపోయిందంటే నువ్వు ఎసొంటి ఎట్లున్నావు, ఏం కథ, నువ్వు గెలుస్తావా ఓడిపోతావా? ఈ ఒక్క ముచ్చట సరిపోతుందిగా గాలిపంక పట్టుల ఆ గాలి ఏందో ఏపీలో తెలుస్తందుకు. అగో గదన్నట్టు గట్లుంది కథ చూడుండ్రి. ఎంత మర్యాద, ఎంత అభిమానం గాలిపంక పాటోళ్లకు. ఇక గాలేదన్నా ముట్టుకుంటే చాలు అది అపవిత్రమైందనే జనాలు ఒక కాడికి వచ్చారంటే అర్థం చేసుకోవాలి. గాలిపంక పాటోల స్థానము జనాల దృష్టిలో ఏ తీరు ఉన్నదో. ఏమైందో ఎరికనా ముచ్చట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గోపాలపురంలో అవంతి కంపెనీ పెట్టిన ఈ స్కూల్ కి ఇక ఆయన తండ్రి పేరు పెట్టుని జనాలైతే మొత్తానికైతే మస్తు గరమైతున్నారు ఈ ముచ్చట మీద. ఎమ్మెల్యే జగ్గిరెడ్డి తండ్రి పేరు పెట్టుకున్నాడట ఆయనలో కట్టిన బడికి. గట్నే ఉంటదా ఇలా గట్టసాత కాదు. ఇక ఓళ్ళన్న ముందటికి వచ్చి అయ్యో పొలగర్లకు చదువు కావాలని గిట్ల బల్లు కడితే ఇలా తండ్రుల పేర్లు వీళ్ళ పేర్లు పెట్టుకొని నడిపించుకుంటారు. గాలిపంక పాటోల ముచ్చట గీదుల్లా. ఇక ఈ ముచ్చట మీద మస్తుగా గరమైన అక్కడ ఉన్నోళ్ళంతా కూడా ఎమ్మెల్యే జగ్గిరెడ్డికి సొంతూరు ఇంటి పక్క పొంట సిద్ధార్థ నగర్ ల ఘోర అవమానమైందుల్లా. ఈ స్కూల్ ఓపెనింగ్ కు పోయిండు, అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిండు చిర్ల జగ్గిరెడ్డి. ఇక ఇంకేమున్నది, ఎమ్మెల్యే వేసిన పూలదండలన్నీ తీసిపాడేసి అంబేద్కర్ విగ్రహము అపవిత్రమైందని చెప్పి అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిర్రు గోపాలపురం జనాలు. నేను చెప్పుడు కాదుల్లా, మీరే చూడండి. ఇక గివనటి వాటి వాక్ బక్రీ టీ సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు పాడు బై రాజ్నివాస్ ఇలాచి మరియు మై డాక్టర్ స్ప్రే చూస్తూనే ఉంటుంది. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా.